ఓకే. చలో. సో, ది ఫస్ట్ ఇది డాకర్‌కి ముందు టెక్నాలజీ చెప్తా. డాకర్‌కి ముందు ఏం చేసేవాళ్ళం. నేను యాక్చువల్‌గా ఇంట్రడక్షన్ క్లాస్‌లో మనకు డెవాప్స్ గురించి ఫస్ట్ క్లాస్‌లో నేను ప్రతి టూల్ గురించి డిస్కస్ చేశాను. ఒక ఓవర్‌వ్యూ ఇచ్చాను. సో, నేను అప్పుడు ఏం చెప్పినంటే, మనకు కొన్ని అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మనకు కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా! ఇప్పుడు మనకు డెవ్ సర్వర్స్, స్టేజింగ్ సర్వర్స్, ఇప్పుడు క్యూఏ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్ అని ఇట్లా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. సో, అప్లికేషన్స్ అన్నీ మనం ఇలా సర్వర్స్ డిప్లాయ్ చేస్తుంటే, ఇప్పుడు డెవలప్మెంట్‌లో డిప్లాయ్ చేసిన అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు క్యూఏలో డిప్లాయ్ చేసిన వర్క్ అవుతుంది. స్టేజింగ్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసిన వర్క్ అవుతుంది. ఇది ప్రొడక్షన్‌కి వచ్చేసరికి మనకు ఇష్యూ వస్తుంది. జనరల్‌గా మనకు అప్లికేషన్ అనేది కరెక్ట్ వర్క్ అవ్వట్లేదు. అప్లికేషన్ యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. సో, ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్ ఇది ఆపరేషన్ టీమ్ అంటారు కదా! మాకు అప్లికేషన్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు. మరి ఇది మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, చెక్ చేయండి అంటారు. ఆపరేషన్ టీమ్ వాళ్ళు. ఆబ్వియస్లీ అంటారు. వాళ్ళకి తెలీదు కదా రీజన్. సో, డెవలప్‌మెంట్ టీమ్ అంటారు కదా! అదేంటి మా సైడ్‌లో వర్క్ అవుతుంది కదా! మీ సైడ్‌లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఇది మీ సైడ్ ప్రాబ్లమ్, ఒకసారి మీరే కరెక్ట్ చూసుకోండి అని ఇట్లా అంటా ఉంటారు జనరల్‌గా. అక్కడ యాక్చువల్లీ టెక్నికల్ ఇష్యూ అది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద కంపాటబిలిటీ అనేది ఇష్యూ అనేది. ఓకే. సో, మనకు కంపాటబిలిటీ ఇష్యూ. కంపాటబిలిటీ ఇష్యూ అన్నట్టు మేజర్‌లీ. అంటే జనరల్‌గా రీజన్ ఏమై ఉండొచ్చు? మనకు అందులో ఈ డెవలప్‌మెంట్ స్టేజింగ్‌లో ఉన్న సర్వర్స్‌లో ఉండే అప్డేట్స్ దీనికి సపోర్ట్ చేస్తుంది. మన అప్లికేషన్ ఏదైతే యూజ్ చేస్తున్నాం, సపోజ్ అపాచీ టామ్‌క్యాట్ అనుకో డిప్లాయ్‌మెంట్ టూల్. ఇదే మన టూల్. ఇది మన దాంట్లో ఇన్‌స్టాల్ చేసినాం. వర్క్ ఉంది. సరిగ్గా వర్క్ అవుతుంది. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇది ప్రొడక్షన్‌కి వచ్చేసరికి అక్కడ కూడా సేమ్ సెటప్పే ఉంటది. ఎంత ర్యామ్ ఉందో, ఎంత సీపీయూ ఉందో, ఏం సర్వీసెస్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి సేమ్. బట్ ఇదేమో అవ్వట్లేదు. ఇది డిప్లాయ్ అవ్వట్లేదు. సమ్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మేబీ ప్రీవియస్ వర్షన్ అనేది కరెక్ట్ రన్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్స్ కొత్త వర్షన్ డెవలప్ చేసిండ్రు. వాళ్ళు దాన్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సర్వర్‌ల. అదేంటి అది ఓకే. కొత్త వర్షన్ డిప్లాయ్ చేయడానికి ఇష్యూ వస్తుందన్నట్టు. అదేంటి ప్రీవియస్ వర్షన్ కరెక్ట్ రన్ అవుతుంది. కొత్త వర్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు అని అలాంటి ఇష్యూస్ రావచ్చు. సో, రీజన్ ఏమేమి ఉండొచ్చు, మన నాన్ ప్రొడక్షన్ సర్వర్స్‌లల్లా మేబీ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ మన డిప్లాయ్‌మెంట్ టూల్‌కి సపోర్ట్ అవుతున్నాయి. ఈ ప్రొడక్షన్‌కి ఓకే. వచ్చేసరికి ఈ ప్రొడక్షన్‌లో ఉండే సర్వీసెస్ దీనికి సపోర్ట్ అవ్వట్లేదు. సో, అంటే అవి అప్డేట్ లేవు. అప్డేట్ వాటిలో ఉన్న ప్లగిన్స్ అవి అప్డేట్ లేవు. సో, అప్డేట్ అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు. మేబీ అప్డేట్స్ ఉన్న వాటితోనే అప్డేట్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. మేబీ తెలీదుగా రీజన్. ఏదైనా అవ్వచ్చు. ఓకే. న్యూ అప్డేట్స్ సపోర్ట్ చేయకపోవచ్చు లేదా ఓల్డ్. చేయకపోవచ్చు, చేయొచ్చు. ఏదన్నా కావచ్చు రీజన్. అంటే ఒక దాంట్లో ఓకే. ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ సర్వర్స్ అనేది వాళ్ళు ఎప్పటికి అప్డేట్ చేస్తా ఉంటారు. సర్వర్ అనేది ఎప్పటికి మెయింటెనెన్స్ చేస్తా ఉండాలి. ఎందుకంటే అది ప్రొడక్షన్ సర్వర్స్ కదా! అవి అవును. ప్యాచెస్ అనేది ఎప్పటికి వస్తా ఉంటది. ఇప్పుడు విండోస్ వాడిననుకో, మైక్రోసాఫ్ట్ ప్యాచెస్ వస్తా ఉంటాయి. యాంటీవైరస్ సర్వర్ అప్డేట్సే గానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అప్డేట్సే గానీ, ఇంకోటి క్వాలిస్ గార్డ్ అప్డేట్సే గానీ, ఇట్లా వస్తా ఉంటాయి అన్నట్టు అప్డేట్స్ ఎవ్రీ వీక్లీ గానీ 10 డేస్‌కి ఒకసారి రిలీజ్ చేస్తా ఉంటారు. సో, వీళ్ళు ఎప్పటికి ఓకే. అప్డేట్ చేస్తా ఉంటారు రియల్ టైమ్‌లో. నేను ఆపరేషన్ టీమ్‌లో వర్క్ చేసినా కాబట్టి నాకు తెలుసు. ప్యాచెస్ అనేది వస్తా ఉంటాయి ఎప్పటికి. అప్డేట్ చేస్తా ఉంటారు. ఉండాలన్నట్టు. సో, ఓకే. అంటే వాళ్ళు ఎప్పటికి మెయింటైన్ చేస్తా ఉంటారు ప్రొడక్షన్ సర్వర్స్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఈ మన డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ టూల్ ఈ కొత్త అప్డేట్స్ తీసుకోలేకపోతుందేమో. ఇప్పుడు ఓకే. స్టేజింగ్ సర్వర్స్ మనం ఎప్పటికి అప్డేట్ చేయం కదా! అది జస్ట్ నాన్ ప్రొడక్షన్ సర్వర్స్. సో, అది చేయకుండా వదిలేస్తాం, అది పక్కకు వదిలేస్తాం. దాన్ని అప్డేట్ చేయం. అక్కడ వర్క్ అవ్వచ్చు. ఓకే. మేబీ అక్కడ వర్క్ అవుతున్నాయి, కాకపోతే ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. రీజన్ ఏదైనా వైస్ వర్సా అయ్యి ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చా? ఏదైనా అవ్వచ్చు. అది అటు సపోర్ట్ చేయవచ్చు, ఇటు సపోర్ట్ చేయవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పటికి కొత్త డెవలపర్స్ కొత్త వెర్షన్స్ రిలీజ్ చేస్తా ఉంటారు కదా! వాళ్ళు అవును. ఒకసారి వన్ టైమ్ డెవలప్ చేసి ఊరుకోరు కదా! కొత్త వెర్షన్ ఇప్పుడు పేటీఎం అవునవును. దగ్గర అయిందా? వాళ్ళకి అప్డేట్. అప్డేట్స్ ఇస్తా ఉంటారు. వాట్సాప్ కూడా అయిపోయింది. ఒకసారి డెవలప్ చేసి కొత్త హుహు. ఫీచర్స్ వస్తా ఉంటాయి కదా! సో, అవును. ఇప్పుడు ఇది మనకు అంత వర్క్ అవుతుంది. కోడ్ అంతా కరెక్టే ఉన్నా గూడా మనకు డిప్లాయ్‌మెంట్ వచ్చేసరికి డిప్లాయ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ ఉంది చూడు. ప్లాట్‌ఫార్మ్ అంటే ఇక్కడ సర్వర్ అన్నట్టు. సో, సర్వర్ దగ్గరకొచ్చేసరికి మనకు లేని ఇది అన్నోన్ ఇష్యూస్ వస్తున్నాయన్నట్టు. అసలు ఏంది? ఓకే. ఎట్లా వస్తుంది? రీజన్ గూడా తెలియట్లేదు అక్కడ. ఎందుకొస్తుందో గూడా తెలియట్లేదు. సో, ఆ రీజన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వరే గదా! ప్రొడక్షనే గావచ్చు, ఏదైనా గావచ్చు. ఏ సర్వర్ అయినా గావచ్చు. సర్వర్ కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అవును. సర్వర్ కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టు. సో, ఓకే. వస్తున్నాయి. సో, రీజన్ తెలియట్లేదు. ఒక రీజన్ అది ఐడెంటిఫై చేయడానికి టైం పడతది. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయడానికి మళ్ళీ టైం కన్జ్యూమింగ్ అన్నట్టు. సరే ఇప్పుడు ఓకే. సపోజ్ ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి.
కొత్త ఫీచర్ అప్డేట్ చేసిండు, అది అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ప్రీవియస్ వర్షన్ అది అప్డేట్ చేయాలంటే నాకు డౌన్ టైం కావాలి ఆబ్వియస్లీ. అంటే నాకు కొద్దిగా 1 అవర్ అయినా కావాలి డౌన్ టైం, ఎందుకంటే కొత్త ప్రీవియస్ వర్షన్ అప్డేట్ చేయాలి కదా. సో దానికి డౌన్ టైం అంటే తెలుసు కదా, డౌన్ టైం సర్వర్ని షట్ డౌన్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్స్ మళ్ళీ ఓల్డర్ వర్షన్కి స్విచ్ అయ్యి దెన్ మళ్ళీ అప్ చేయాలి. సో ఈ 1 అవర్ టైంలల్లా ఒక కంపెనీకి ఎంత లాస్ జనరల్గా. ఇప్పుడు ఒక పేటిఎం అప్లికేషన్ అనుకోండి, పేటిఎంలో 1 అవర్లో కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు 1 మినిటే కావచ్చు, 1 మినిట్ డౌన్ టైం కావచ్చు, 2 మినిట్స్ డౌన్ టైం కావచ్చు. ఆ టైం పీరియడ్లో మనకి ఎన్ని లక్షల నష్టం వస్తుంది డౌన్ టైం వల్ల. అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అది లాసెస్ ఉంటుంది, అది చెప్పలేము. సో ఇలాంటి మనకు రీజన్స్ నేను విన్నా. ఆరిజిన్ అనుకుంటా ఏదో కంపెనీ, ఆరిజిన్ కంపెనీ ఏదో ఫారెన్ కంపెనీ, ఆరిజిన్ డెవాప్స్ ఇష్యూ వచ్చిందా ఇట్లా? ఏదో డెవాప్స్ ఆరిజిన్, అది యాన్సిబుల్కి చెప్పడానికి యాన్సిబుల్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్. అయితే ఆరిజిన్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ పెద్ద $1 మిలియన్ కంపెనీ అన్నది, $1 బిలియన్ కంపెనీ అది యాక్చువల్గా. సో వాళ్ళకు ఏదో అప్లికేషన్స్ అప్డేట్ చేసి ఉన్నాడు, సర్వర్స్ అని అప్డేట్ చేసిన యాక్చువల్గా. వాళ్ళు అప్డేట్ చేసి కొత్త వర్షన్ ఏదైతే ఉందో అది తీసుకోలేకపోయింది అన్నట్టు వీళ్ళు. అంటే కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేయలేకపోయింది. మొత్తం వాళ్ళ ప్రొడక్షన్ సర్వర్స్ అన్ని డౌన్, టోటల్ కొలాప్స్. వాళ్ళకు అది ఫిక్స్ చేయడానికి 90 మినిట్స్ పట్టింది. 90 మినిట్స్. ఆ 90 మినిట్స్ వాళ్ళకు దాదాపు కొన్ని వేల కోట్ల లాస్ జస్ట్. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు మనకు. ఇది కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు, అంటే అది కంపెనీ రేంజ్ని బట్టి ఉంటుంది, క్రిటికల్ సర్వర్స్ని బట్టి. బ్యాంకింగ్ అండ్ అప్లికేషన్, బ్యాంకింగ్ సంబంధించిన సర్వర్స్ ఒక్క నిమిషం డౌన్ అయినా కోట్ల లాస్. సో అంటే నేనేం చెప్తానంటే ఇక్కడ సర్వర్లు అనేది మనకు రీజన్స్ తెలియట్లేదు దేని వల్ల డౌన్ అవుతున్నాయో అని. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి కంటైనర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టు. కంటైనర్స్. సో కంటైనర్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి. మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కంటైనర్ అంటే తెలుసు కదా, కంటైనర్ జనరల్ గా అది మన షిప్స్ లో కంటైనర్స్ పెడతారు కదా. సో ఇక్కడ మనం కంటైనర్స్ కి వాడేది డాకర్ అనే టూలా? డాకర్ అంటే కంటైనర్స్ ఇంకా వేరే ఉన్నాయి. దాన్ని డాకర్ ఒకటి ఉంది, ఇంకా వాగ్రెంట్ అని ఒకటి ఉంది, ఇంకా వేరే అడిగింది డాకర్. వీళ్ళు అడిగింది డాకరే అని కాన్సెప్ట్ చెప్తున్నా. కంటైనేషన్ టూల్స్ ఏవంటే డాకర్, వాగ్రెంట్, ఇంకా వేరే చెప్తావు. ఒక డాకరే లేదు, బట్ డాకర్ అనేది ఫేమస్ కాబట్టి డాకర్ అంటారు అందరూ. సో నేను ఎగ్జాంపుల్, కంటైనర్స్ డాకర్ లో ఉంటాయా? ఈ కంటైనర్స్ అన్ని డాకర్ ఏం చేస్తుంది? ఈ కంటైనర్స్ అంటే అది డాకర్ జనరేట్ చేస్తుందా కంటైనర్స్? అవును, డాకర్ జనరేట్ చేస్తుంది కంటైనర్స్. నువ్వు వెళ్ళకు, నేను చెప్తున్నా, చాలా బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నా. సో ఇక కంటైనర్స్ అనేది ఎందుకు వాడుతున్నారంటే, ఇప్పుడు మనకు ఒక మొత్తం క్లమ్జీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక బ్యాగ్లో చుట్టూ తీసుకెళ్తే ఎట్లుంటుంది, లుక్ ఎట్లుంటుంది, చూడడానికి అంత బాగోదు కదా. సో ఇక్కడ కంటైనర్స్ ఏంటంటే ఒక డబ్బాలా ఉంటుంది, ఎంటీ స్పేస్. నీకు ఏది కావాలంటే అందులో దోషే, అదేంటిది గ్లాసెస్ కావాలంటే గ్లాస్ దోషే, బట్టలు కావాలంటే బట్టలు దోషే, అంత ఎట్లా చంద్రవందరు ఉన్నా కూడా ఎన్ని ఉంటే అని దోసేసి క్లోజ్ చేసే. దాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలో నేను చూసేసుకుంటాను. కంటైనర్ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఏం కావాలన్నా అలా వేసే, ఆ కంటైనర్ లోపల వేసే, దాన్ని తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తా అంటది. ఇక్కడ ఇది అన్నట్టు మన స్టఫ్, మన చెదార మొత్తం కంటైనర్ లోపల ఉంటాయి అన్నట్టు. ఈ సర్వీస్ నువ్వు జస్ట్ ఆ కంటైనర్ లోపల ప్యాక్ చేయి, దాన్ని నేను ఎట్లా తీసుకోవాలి, ఎంత స్మూత్ తీసుకోవాలా నేను తీసుకెళ్తా అని డాక్టర్ చూసుకుంటా అన్నట్టు. సో ఇది ఈ కంటైనర్ కాన్సెప్ట్ ఇది అన్నట్టు, స్మూత్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ అంటే ఇష్యూస్ లేకుండా, అంటే మనకి ఇందాక ఆరిజిన్ ఫేస్ అయిన ఇష్యూస్ లేకుండా ఆ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ కంటైనర్స్ యూజ్ చేస్తాం. ఈ కంటైనర్స్ ని డాకర్స్ అనే టూల్ జనరేట్ చేస్తుంది. దీంట్లో మనము ఒకవేళ అది ప్లగిన్స్ అప్డేట్ ఉండకపోని ఇది మన ప్రాసెస్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయగలుగుతుంది కంటైనర్స్. టెక్నికల్ చెప్పాలంటే, ఇక్కడ నువ్వు లైనెక్సే వాడు, నువ్వు ఏ ఓఎస్ అన్న వాడు, నువ్వు అప్డేట్స్ మెయింటైన్ చేయకపో, నాకు సంబంధం లేదు. నువ్వు జస్ట్ ఏం చేయాలంటే,
నా డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో నీ లోయర్ లెవెల్ ఉంటుంది, లోయర్ లెవెల్ లేయర్. లోయర్ లెవెల్ లేయర్ అంటే ఓఎస్ అన్నట్టు. సో నీ లోయర్ లెవెల్ ఓఎస్ మీద నా డాకర్ ఇన్స్టాల్ చేయి. ఆ డాకర్ పైన ఏమేమైతే చేయాలనుకుంటున్నావో నా పైన చేసేది. నువ్వు లైనక్స్ నువ్వు కింద అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మర్చిపోను. జస్ట్ కావాలన్నా కూడా నా మీద చేసి నువ్వు అప్డేట్ చేయక మనకు సంబంధం లేదు. నువ్వు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయి, నీ కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేట్ చేయకు అని ఇక్కడ చెప్తాను డాకర్ అని. కానీ ఈ కంటైనర్ లో ఈ కంటైనర్ లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త యాప్ అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ లోపల పెడతాం, ఆ కంటైనర్ లోపల పెట్టి ఏం కాదు, నీ సర్వర్ కి ఏం కాదు, నువ్వు ఎన్ని అప్డేట్ అయినా చేసుకో కంటైనర్ ఏం కాదు నీకు మొత్తం. ఇదేంటి చెక్ చేయడానికి శ్రీకాంత్, ఇది చెక్ చేయడానికి ఇది ప్రాపర్ వర్క్ చేస్తుందా, ప్రొడక్షన్ లెవెల్లో చెక్ చేయడానికి ప్రాపర్ గా వర్క్ చేస్తే అప్పుడు ఈ కంటైనర్స్ అనేది జనరల్ గా నాన్ ప్రొడక్షన్ సర్వర్ డిప్లాయ్ చేస్తారు. యాక్చువల్గా మా కంపెనీలో అయితే డైరెక్ట్ ప్రొడక్షన్ మా సర్వర్స్ యూజ్ చేయం మేము డైరెక్ట్ ఇది డాకర్స్ యూజ్ చేస్తాం, డాకర్ క్యూబర్నెట్స్ యూజ్ చేస్తాం మొత్తం. జనరల్ గా అంత ఇప్పుడు టెక్నాలజీ అనేది అంత అడ్వాన్స్ లెవెల్కి అయిపోతుంది. జనరల్ గా కొన్ని క్రిటికల్ వాళ్ళు ఉంటారు, క్రిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో వాటికి జనరల్ గా ఈ ప్రొడక్షన్ లెవెల్లో యూజ్ చేయరు జనరల్ గా. సో నాన్ ప్రొడక్షన్ సర్వర్లో యూజ్ చేస్తారు డాకర్ కంటైనర్స్ అనేది. నేను చెప్తాను, నేను ఒక్కొక్క లెవెల్ నుంచి వెళ్తున్నా. సో ఈ నువ్వు అప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇదివరకు ఎట్లుండేది, అప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే అప్లికేషన్ ఎంత కష్టపడి చేసినా కూడా పోయేసరికి డెవలప్మెంట్ వచ్చేసరికి మళ్ళీ టెన్షన్, ఏంద్రో ఇది అవుతుందో కాదు మళ్ళీ ఓకే అయినా కూడా తర్వాత మళ్ళీ రేపు కొత్త ఫీచర్ వస్తే మళ్ళీ డిప్లాయ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో, మళ్ళీ ఎంత డౌన్ టైం కావాలో అని. అంటే ఇది ఎప్పటికీ రొటేటింగ్ ప్రాసెస్ అన్నట్టు ఈ టెన్షన్ పడడం. అంటే తెలియదు కదా నాకు డిఫరెన్స్. సరే ఇది బగ్ అనేది ఇలాంటివి వస్తాయి అంటే ఓకే రీజన్ ఫిక్స్ చేయొచ్చు, బట్ మనకు అన్నోన్ ఇష్యూస్ అని వస్తాయి అన్నట్టు డిప్లాయ్మెంట్ వచ్చేసరికి. సో అందుకు ఈ డాకర్ అనేది డాకర్ ఇండియన్ టెక్నాలజీ అని వచ్చింది. ఈ డాకర్ ఏంటంటే నీకు నువ్వు నీ అప్డేట్ చేసుకో, నువ్వు జస్ట్ నువ్వు ఇన్స్టాల్ చేసుకో, నీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు క్రియేట్ చేసేసి డాకర్ ఒక కంటైనర్ క్రియేట్ చేసేసి తర్వాత మిగతాదంతా నేను చూసేసుకుంటా, ఏదైనా కూడా నేను చూసేసుకుంటా. ఇక్కడ ఇది అందరు జనరల్గా చెప్పేదే, ప్రతి ఒక్కరు చెప్తారు ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది డీటెయిల్ చెప్తారో తెలియదు కానీ. ఇంకోటి డాకర్ ఎట్లా వర్క్ అవుతా అని ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు జనరల్గా. ఇది నేను నా ట్రైనర్ కానీ ఎక్కడ నేను చూడలేదు డాకర్ ఎలా వర్క్ అవుతా అనే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్గా ఇది. కానీ డాకర్ ఎట్లా వర్క్ అవుతా అంటే యాక్చువల్గా మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే లైనక్స్లా ఈ కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది, ఒక 10 years బ్యాక్ నుంచే ఉంది కంటైనరైజేషన్ కాన్సెప్ట్ అనేది. సో వీళ్ళు కంటైనరైజేషన్ కాన్సెప్ట్ అనేది నీకు ఆల్రెడీ ఉందన్నట్టు. ఏంటంటే మీకు నెట్వర్క్ మీకు లైనక్స్ వల్ల నెట్వర్క్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క నెట్వర్క్ ఉంటుంది, ఈథర్నెట్ అని సంథింగ్ ఏవో నెంబర్, నువ్వు ఇఫ్ కాన్ఫిగ్ కొడితే అక్కడ నీకు నెంబర్ ఆఫ్ IPs కనిపిస్తాయి అన్నట్టు. సో ఒక్కొక్క లేయర్ నీకు ఒక ఐసోలేషన్ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు, ఒక్కొక్క నెట్వర్కింగ్ లేయర్. అది నెట్వర్కింగ్ లెవెల్ అన్నట్టు. అంటే నీకు ఒక నెట్వర్క్ ఇంకొక నెట్వర్క్ సంబంధం ఉండదు లైనక్స్లో. సో నువ్వు ఐసోలేట్గా యూజ్ చేసుకోవచ్చు అని నెట్వర్క్. సో ఆ కంటైనరైజేషన్ కాన్సెప్ట్ అక్కడ నుంచి వచ్చింది యాక్చువల్గా. దాని ఏంటిది డాకర్స్ కూడా లైనక్స్ ప్రోడక్టా? లేదు లైనక్స్ ప్రోడక్ట్ కాదు, కంటైనరైజేషన్ కాన్సెప్ట్ చెప్పిన. లైనక్స్ ఓన్లీ నెట్వర్కింగ్ పార్టే కంటైనరైజేషన్. కానీ వీళ్ళు మేబీ దాని నుంచి ఇన్స్పైర్ అయినలో తెలియదు కానీ ఈ కాన్సెప్ట్ అనేది అందులో నుంచి. కాకపోతే హై లెవెల్ అన్నట్టు, మీకు ఒక నెట్వర్కింగ్ పార్టే కాదు, మీకు ఒక OS లెవెల్ పార్ట్. ఇది మీకు OS లెవెల్, OS ఏమేమి పని చేయగలదో ఈ కంటైనర్స్ అన్ని ఆ పనులు చేయగలదు. కాకపోతే లైట్ వెయిట్, నీకు ఇవన్నీ లైట్ వెయిట్, నీకు అంత హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఒక సెటప్ ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే నీకు అన్ని అవసరం లేదు, నీకు రెడీమేడ్ దొరికేస్తే. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాను, ఇంకా హై లెవెల్ వెళ్ళలే, సో నీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏది ఇక్కడ అయిపోయినా అదే చెప్పావు ఇప్పుడే, లైనక్స్ కంటైనరైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది అన్నట్టు యాక్చువల్గా అందులో ఎప్పటి నుంచో ఉంది. సో దాన్నే వీళ్ళు కొద్ది ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది హై లెవెల్కి తీసుకెళ్ళింది అన్నమాట. అంటే ఒక డైరెక్ట్ సర్వర్ ఏదైతే పని చేయగలదో డైరెక్ట్ ఇది అది చేయగలరు. అయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డాకర్లలో డాకర్ కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్
చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ లెవెల్. డాకర్ ఎట్లా వర్క్ అవుతున్నది చెప్తున్నా. ఫస్ట్ డాకర్కి Clean. ఇంపార్టెంట్. స్క్రీన్ అనిపించట్లేదు శ్రీకాంత్. ఓ యార్, ఓ నీ అప్పటి నుంచి చెప్పట్లేదు మరి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడే పోయింది. ఓహో, ఓకే ఓకే, సరే. ఫస్ట్ది సి గ్రూప్స్, నెక్స్ట్ ఇంకోటి వాల్యూమ్స్, నెక్స్ట్ వాల్యూమ్స్, ఫైల్ సిస్టమ్. డాకర్ అనేది వీటి మీద వర్క్ అవుతుంది, ఈ 3 కాన్సెప్ట్స్ మీద. ఇది జనరల్గా చాలా మంది తెలియదు ఈ పాయింట్. అయితే ఎందుకు అంటే డాకర్ ఇప్పుడు నీకు సేమ్ టైప్ ఆఫ్ ఓఎస్ అనేది క్రియేట్ అవుతుంది. నువ్వు కంటైనర్ క్రియేట్ చేస్తే నీకు సేమ్ ఏం చెప్పిన కంటైనేషన్ అనేది జస్ట్ లైక్ ఓఎస్ అనేది ఓఎస్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పి. కానీ దానికి ఎట్లా వస్తుంది, దాని ఫంక్షనాలిటీ అనేది ఎట్లా వస్తుంది అసలు? ఓకే, మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే అది ఓఎస్ నుంచి దాని బైనరీస్ అన్ని ఓఎస్లో ఇన్స్టాల్ చేస్తాం. సరే, అక్కడ నుంచి అనేది ఫంక్షనాలిటీ జరుగుతుంది, దాని వెనక ప్రోగ్రామింగ్ అనేది ఉంది అని ఒకటి అప్లికేషన్స్ రన్ అవుతుంది. కానీ డాకర్స్ అనేది ఎట్లా నీకు జస్ట్ లైక్ నీకు టోటల్ ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే దానికి అప్లికేషన్ సంబంధించిన రిలేటెడ్ ఫంక్షనాలిటీ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ నీకు ఒక డాక్యుమెంట్ కంటైనర్స్ క్రియేట్ చేస్తే నీకు సేమ్ ఒక రెప్లికా టైప్, నీకు ఏ సర్వీసెస్ కావాలో నీకు అన్ని కంటైనర్స్లో ఉంటున్నాయి. కానీ ఎట్లా దాని ఫంక్షనాలిటీ అనేది ఎట్లా రన్ అవుతుందంటే ఈ 3 అన్నట్టు కాన్సెప్ట్స్. నీకు లైనక్స్లో సి గ్రూప్స్ అనే ఒక టాపిక్ ఉంటాయి అన్నట్టు. సి గ్రూప్స్ ఏంటంటే నువ్వు ఒక సర్వీస్ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే దానికి ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియూ ఉండాలి అంటే బై డిఫాల్ట్ చెప్తున్నా, బై డిఫాల్ట్గా ఎంత సిపియూ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి, మ్యాక్సిమం ఎంత ర్యామ్ వరకు యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత నెట్వర్కింగ్ ఉండాలి, ఎంత లాటెన్సీ ఉండాలి, ఎంత ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి సి గ్రూప్స్లో. చూడు, లైనక్స్ కంటిన్యూస్ అంటారు యాక్చువల్గా. లైనక్స్ కంటిన్యూస్ అవి ఫస్ట్ నుంచే ఉండే కాన్సెప్ట్. ఇందులో అన్ని కాంపోనెంట్స్ లేవు యాక్చువల్గా. ఇక చూడు, ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రోగ్రామింగ్ నీకు సి గ్రూప్స్ అనేది ఒకటి ఫైల్ ఉంటుంది అన్నట్టు, ప్రోగ్రామింగ్ ఫైల్. అది ఎట్లుంటాయంటే నీకు ఓన్ సి గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సిపియూ ఎంత ఉండాలి, మ్యాక్సిమం 100 దాన్ని ఏమంటారు, నాకు 100 ర్యామ్ సిపియూ అదేదో అంటారు, 100 MO ఏదో అంటారు, నాకు గుర్తులేదు. ర్యామ్ ఇంత ఉండాలి, ఇంత గిగ్ ఉండాలి, ఇంత ఎంబీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ 100 హెడ్స్ ఉండాలి. సో ఇవన్నీ మెగాహెర్ట్జ్. సో మెమరీ ఇంత ఉండాలి, నెట్వర్క్ ఇంత ఉండాలని మన సి గ్రూప్స్ అనేది సపరేట్ క్రియేట్ చేసుకోవచ్చు. నీకు లైనక్స్ అనేది ఈ సి గ్రూప్స్ మీదనే వర్క్ అవుతుంది. అంటే ఎందుకంటే ఒక సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే దానికి డిఫాల్ట్ ఎంత ఉండాలనేది ఈ సి గ్రూప్స్ చెప్తా అన్నట్టు. దానికి ఎంత ర్యామ్ అసైన్ చేయాలి, ఎంత సిపియూ ఉండాలనేది నీకు సి గ్రూప్స్ చెప్తుంది. యాక్చువల్లీ అంటే అవి డిఫాల్ట్ సి గ్రూప్ లోనే ఉంటుందా? అంటే అది సి గ్రూప్ అనేది ఒక ప్రోగ్రామా? అదొక నీకు ఒక కాంపోనెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే నీకు వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ ఇన్ లైనక్స్ అది సి గ్రూప్స్ అనేది. ఇక్కడ చూడండి, సి గ్రూప్స్ కంట్రోల్ గ్రూప్స్. కంట్రోల్ గ్రూప్స్. ఓకే, నీకు అన్నిటిని కంట్రోల్ చేస్తుంది కదా అది. చూడు ఇక్కడ సి గ్రూప్స్ లైనక్స్ కెర్నల్ ఫీచర్ ద లిమిట్స్ అకౌంట్స్ ఫర్ ఐసోలేట్స్ ద రిసోర్సెస్ యూసేజ్. ఇక్కడ ఐసోలేట్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసిన అంటే ఇప్పుడు మనం ఎన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్స్కి సపరేట్ సిపియూ ర్యామ్ అనేది అసైన్ అవుతుంది. అంటే అక్కడ ఐసోలేషన్ అన్నట్టు, అర్థమవుతుందా? ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేసినా కూడా, ఏమైనా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినా కూడా బ్యాక్ ఎండ్ దానికి వెనక సి గ్రూప్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫంక్షన్కి ఈ సి గ్రూప్స్ యూజ్ చేసుకోవాలి, దీనికి ఇంత యూజ్ చేసుకోవాలని ఒకటి ఉంటుంది అన్నట్టు. కానీ మనం డిఫరెంట్ సర్వీసెస్కు మళ్ళీ అందులో కూడా మనకు మినిమం ర్యామ్ ఇంత ఉండాలి, మ్యాక్సిమం ర్యామ్ ఇంత ఉండాలని ఉంటుంది. దాన్ని ఓవర్ రైడ్ చేస్తాను సి గ్రూప్స్లో. ఆల్రెడీ నీకు డిఫాల్ట్గా మెన్షన్ చేస్తుంది. కానీ మనం ఏమైనా సర్వీస్ ఇన్స్టాల్ చేస్తే అవి నీకు ఓవర్ రైడ్ చేస్తాను అన్నట్టు. ఏమైనా వేరియబుల్స్ ఉంటే ఓవర్ రైడ్ చేస్తుంది. దానికి తగినట్టు చేంజెస్ అవుతాయి. అంటే దాంట్లో నీకు ప్రతి సర్వీసెస్కు నీకు ఒక కన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉంటుంది. ఇప్పుడు జెన్కిన్స్ కూడా ఒక కన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. దాంట్లో కూడా మినిమం ర్యామ్, మ్యాక్సిమం ర్యామ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది బై డిఫాల్ట్గా. ఇప్పుడు సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేస్తాం, సోనార్ క్యూబ్ కూడా ఇంత మినిమం ఉండాలి, ఇంత మ్యాక్సిమం ఉండాలి ఉంటుంది.
సో అవి ఏంటంటే ఓవర్ రైడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు బై డిఫాల్ట్గా దానికి ఒకటి అలొకేట్ అవుతుంది, బట్ అయినా కూడా మీకు మేబీ అది ఒక్కొక్క సర్వీస్కు అలొకేట్ అవ్వకపోవచ్చు. మేబీ సర్వీసెస్ అన్నిటికీ ఒక గ్రూప్ అనేది ఉండొచ్చు, మేబీ నాకు తెలీదు. ఆ గ్రూప్కి ఒకసారి అందులో ఏవైతే యాడ్ అవుతాయో ఆ గ్రూప్స్ అన్నిటికీ ఇంత ర్యామ్ ఇంత సిపియు అసైన్ అవ్వాలి అనేది మేబీ సి గ్రూప్స్ చూసుకుంటుంది. సో ఏదైనా ఎక్స్ట్రా చూసుకుంటారు ఫంక్షన్, కంట్రోల్ గ్రూప్. ఓకే, ఏదైనా ఎక్స్ట్రా ఫంక్షన్ ఎక్స్ట్రా కావాలి, నీకు సి గ్రూప్స్ ఈ డిఫాల్ట్గా ఇంత ఉంది, ఇంత వద్దు నాకు నా అప్లికేషన్కు మినిమం ఇంత ఉండాలంటే అది నువ్వు కన్ఫిగర్ చేసుకోవాలన్న. అంటే డిఫాల్ట్గా నీకు దాంట్లో ఉంటుంది అన్నట్టు కన్ఫిగరేషన్ ఫైల్లో. సోనార్ క్యూబే కానీ జెన్కిన్స్ కానీ నువ్వు ఏమైనా సర్వీస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా దానికి బైనరీ లాంగ్వేజ్ కాదు శ్రీకాంత్. అయితే అవును, ఇదంతా ఓకే, కానీ సి గ్రూప్స్ కి అంటే మనం మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే అప్డేట్ చేసుకుంటది కదా. అవుతుంది, బట్ నువ్వు నీ ఓన్ సి గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఉండు, ఓ దాంట్లో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు మన సర్వర్ కి కావాల్సిన డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ మనం ఒక సి గ్రూప్ మనం ఓన్ గా క్రియేట్ చేస్తే దాంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఓకే, ఈ సి గ్రూప్స్ ఇవన్నీ కంటైనర్స్ కదా, మనం సి కంటైనర్స్ లో ఉండే 3 మేజర్ ఫైల్స్ కదా సి గ్రూప్స్ అనేది. నేను ఏంటంటే లైనక్స్ చెప్తున్నాను, లైనక్స్ లలో మనకు ఒక్కొక్క సర్వీస్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే సి గ్రూప్స్ ద్వారా వర్క్ అవుతాయి అన్నట్టు. అంటే అన్ని ఒక ఇండివిజువల్ ఎట్లా వర్క్ అవుతుందంటే అవి. ఓకే, సో నేను చెప్తాను, నేను ముందు కొద్దిగా లో లెవెల్ నుంచి వస్తున్నా, రూట్స్ కా నుంచి వస్తున్నా. ఓకే 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 ఇగో ఈ పాత్ర ఉంటాయి యాక్చువల్గా సిస్ ఎఫ్ఎస్ సి గ్రూప్స్ అని. ఓకే, ఇంత డీప్గా అవసరం లేదు, బట్ ఎందుకన్నా ఒకసారి చెప్తే పడి ఉంటుంది మైండ్లో. వాడు జస్ట్ అంటే వాడు టెక్నికల్ కాదన్నాడు. నేను కాల్ ఎత్తంగానే చెప్తా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ everything, but if it is a technique, if you are going to ask me technical round, this is not the right day, you can contact me tomorrow or I'll give you my other date అని చెప్తా. ఓకే ఓకే. ఇందులో మ్యాక్ చూడు, ఇక్కడ చూడు సి గ్రూప్ సంబంధించిన కాంపోనెంట్స్ బ్లాక్ ఐవో ఇదేంటిది, ఇది నా స్టోరేజ్ సెట్ లిమిట్స్ ఆన్ ఇన్పుట్ అవుట్పుట్ యాక్సెస్ టు అండ్ ఫ్రమ్ ద బ్లాక్ డివైజెస్. అంటే ఇప్పుడు మనకు ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తాం కదా, సో దాని లిమిట్ CPU లిమిట్ యూసెస్ ద CPU షెడ్యూలర్ టు ప్రొవైడ్ సి గ్రూప్ టాస్క్ అండ్ యాక్సెస్ టు ద CPU. ఇట్ ఈస్ మౌంటెడ్ టుగెదర్ విత్ ద CPU అకౌంట్. దీంతోనే అసైన్ చేస్తాం. అంటే మనకు సి గ్రూప్లలో CPU అకౌంట్ అనే దీనికి ఒక వాల్యూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ CPU ఇలా CPU గ్రూప్ డివైజెస్ ఫ్రీజెస్ ఇవన్నీ యాక్చువల్లీ 8 కాంపోనెంట్స్. అందులో 8 కాంపోనెంట్స్ యాక్చువల్గా బ్లాక్, CPU కౌంట్, CPU సెట్, డివైజెస్, ఫ్రీజర్, మెమోరీ, ఇంకేదో ఉంటుంది ఇంకా అడిషనల్గా మెన్షన్ చేయలేదు. సో మనకు ఇప్పుడు టాప్ కమాండ్ తెలుసా నీకు సీలలో నీకు లైనక్స్లో టాప్ కమాండ్? అది లైనక్స్లో వస్తుందిలే కానీ సరే. టాప్ కమాండ్ ఏంటంటే మనకు మన సర్వర్లో ఇప్పుడు విండోస్లో అయితే మనకు ఎట్లా చూస్తాం, టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి మనం పర్ఫార్మెన్స్ దాంట్లో క్లిక్ చేస్తే మనకు ర్యామ్ ఎంత ఇట్లా వస్తుంది, నెట్ ఎంత కనిపిస్తుంది కదా. సో లైనక్స్లో ఏంటంటే నీకు టాప్ కమాండ్ అన్నట్టు, టాప్ కమాండ్ యూజ్ అవుతుంది. ఇగో నీకు చూడు, నాకు ఒక్కొక్క సర్వీస్ ఎంత యూజ్ చేసుకుందండి అనేది ఇక్కడ ఉంది. CPU ఇగో ఇది ఇంత CPU, ర్యామ్ ఏది ఇందులో, ఇగో ఇక్కడ ర్యామ్, ఇది ర్యామ్, మెమరీ కదా ర్యామ్ అంటే, ర్యామ్ ఇది CPU, ఎంత టైం నుంచి రన్ అవుతుంది, ఇంకా పోర్ట్ నెంబరు, ఇంకా ఇది నాకు ఐడియా లేదు. పిఐడి నీకు తెలుసా? ప్రాసెస్ ఐడి. ఇది మన విండోస్లో ఉంటుంది, ప్రతి ప్రాసెస్కి ఒక ఐడి ఉంటుంది. లేదు, ఐడియా లేదు, ఇప్పుడే తెలుసు. టాస్క్ మేనేజర్లో చూడు, నీకు ఒకటి ఓపెన్ అవుతుంది సర్వీసెస్ అని, పిఐడి అని ఒకటి ఉంటుంది, ఇట్లా అని ఉంటుంది. సో అట్లా అన్నట్టు. సో ఇది చెప్తున్నది యాక్చువల్గా. సో ప్రతి ప్రాసెసర్కి నీకు ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నీకు నా దగ్గర నా మ్యాక్ కాబట్టి నాకు వస్తలేదు ఇది. చూడు ఇక్కడ ఇదొక సర్వీస్ అనుకోండి, ఇదొక సర్వీస్ అనుకోండి, దీన్ని ఇంకా సబ్ డివైడ్ చేస్తే నీకు ఒక్కొక్క సర్వీస్కు అంత అది ఉంటుంది. దాని ఏం చెప్పిన సి గ్రూప్ అనేది ఉంటుంది. అంటే దానికి ఒక ర్యామ్, CPU అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. సో వద్దు, ఇంత డీప్గా అవసరం లేదు. బట్ సో మనకు సి గ్రూప్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత CPU ఉండాలి. సో ఇక్కడ డాకర్స్ అనేది డాకర్ అనేది ఒక కంటైనర్ కాదు కదా, మనం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మల్టిపుల్ కంటైనర్స్ ఒక ర్యామ్, ఒక CPU అనేది ఉండాలి కదా మినిమం డిఫాల్ట్గా.
సో కానీ ఏ కంటైనర్ కి సపరేట్ కంటైనర్స్ కి ఎవ్రీ కంటైనర్ కి ఒక కంట్రోల్ గ్రూప్ ఉంటది కదా. అవును. సో దేనికి దానికే కదా కంటైనర్ మొత్తం అన్ని కంటైనర్స్ కలిపి ఒకటే సి గ్రూప్ అట్లా ఫైల్ ఏమి ఉండవు కదా. ఉండదు. అరే నా దాంట్లో నిమిషాన్ని లైనక్స్ అయితే ఇందులో మొత్తం డైరెక్టరీ స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో నీకు కంటెంట్స్ క్రియేట్ అయినప్పుడు ఒక పాత్ర క్రియేట్ అవుతాయి కంటెంట్స్ అని. ఆ కంటెంట్ లోపలికి నువ్వు వెళ్తే కంటెంట్ లోపలికి వెళ్ళాలంటే నువ్వు ఎస్ఐచ్ చేయడం కాదు, నీకు కంటెంట్స్ క్రియేట్ అయితే కూడా దాని ఒక ఫోల్డర్స్ అనేది నీకు ఓఎస్లో క్రియేట్ అవుతాయి, లైనక్స్లో ఉంటుంది. సో ఒక్కొక్క కంటైనర్కు నీకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అన్నట్టు నీకు హోస్ట్ మిషన్లో. మనం MKDIR అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, అట్లా క్రియేట్ అది లైనక్స్ కంటెంట్స్ లా క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఒక పాత్ర ఆ పాత్ర గుర్తులేదు, యూజర్ లిప్ డాక్టర్ అనుకుంటా. ఒక్క నిమిషం చూద్దాం. లేదు ఇది నాది డాకర్ డెస్క్టాప్ అన్నట్టు నాది ఇట్లా మామూలుగా ఇన్స్టాల్ చేయాలి డాకర్, అది వేరే తిరిగి ఇన్స్టాల్ చేసిన. సో వదిలేసేయండి, నేను నీకు అవసరం లేదు. నేను డాకర్ కాన్సెప్ట్ చెప్తా. సో మనకు అంటే నీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన కంటెంట్ అది కంటైనర్స్ ఊరికే క్రియేట్ కావు కదా, దానికి మినిమం ర్యామ్, మినిమం CPU కావాలి కదా. సో అవన్నీ ఎవరు మనం మాన్యువల్గా అసైన్ చేయం కదా, అవన్నీ సి గ్రూప్స్ చూసుకుంటా అన్నట్టు. సో ఇక్కడ నేనేం చెప్తున్నా, డాకర్స్ కి సి గ్రూప్స్ అనేది మెయిన్ కాంపోనెంట్ అన్నట్టు. అంటే నీకు ఆ డాకర్స్ కంటే క్రియేట్ అవ్వాలంటే సి గ్రూప్స్ మెయిన్ రోల్ అన్నట్టు, దీని ద్వారానే క్రియేట్ అవుతాయి అన్నట్టు. ఇంకోటి సి గ్రూప్స్, ఇంకోటి అంటే మనకు ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన లైనక్స్ సర్వరు అది గ్రూప్స్ మన కంటెంట్స్ క్రియేట్ అయ్యే గ్రూప్స్ సేమ్ ఉండాలి. అంటే ఇది సి గ్రూప్స్ మీద రన్ అవ్వాలి, మన కంటెంట్స్ కూడా సి గ్రూప్స్ మీద రన్ అవ్వాలి అన్నట్టు. అది కనుక సిస్టమ్ డీమన్ మీద రన్ అయింది అనుకో, నీకు కంటెంట్స్ డాకర్ కూడా సి గ్రూప్స్ మీదనే రన్ అవ్వాలి, కంటైనర్స్ కూడా అంటే నీకు బ్యాక్ అండ్ కన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే నీకు ఒకటి ఉంటున్నట్టు సి గ్రూప్ ఈక్వల్ టు సి గ్రూప్స్ వేరియబుల్ నేమ్ ఉంటుంది, సి గ్రూప్ ఈక్వల్ టు సి గ్రూప్స్ అని ఉంటుంది. సో నీకు లైనక్స్ అనేది ఒక్కొక్క సి గ్రూప్స్ మీద రన్ అవుతుంది అనుకో, సి గ్రూప్స్ అనేది దాని మీద రన్ అవుతుంది. ఈ డాకర్ కంటెంట్స్ అనేది ఎవరో మాడిఫికేషన్ సిస్టమ్ డిమాండ్ కింద మాడిఫికేషన్ అన్నట్టు. సో నీ కంటెంట్స్ అనేది క్రియేట్ అవ్వాలి, రెండు అనేది ఒకటే గ్రూప్ ఉండాలి, రెండు అనేది సింక్ లో ఉంటేనే మనకు మ్యాచ్ రన్ అవుతుంది. అవును శ్రీకాంత్, కానీ రెండు సేమ్ ఎట్లా ఉంటాయి? నువ్వే ఇందాక అన్నావు కదా ఎవ్రీ కంటైనర్ కి అవి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటాయి అని. అంటే ఇనిషియల్ గా సేమ్ ఉండాలా? పేరు ఇప్పుడు ఓకే నేమా, ఓకే నేను కాన్ఫిగరేషన్ ఫంక్షనాలిటీ అనేది సేమ్ ఉండాలి, లోపల నువ్వు వేరే డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి, ర్యామ్ CPU మొత్తం ఎవరు నీకు సపరేట్ క్రియేట్ అవుతాయి. నీకు ఎవరు ఇప్పుడు నీకు ఒక కంటైనర్ అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంటైనర్ అనుకో, నేను వచ్చి అడుగుతా నీకు ర్యామ్ CPU అదంతా నీకు ఒక డిఫాల్ట్ గా నీకు అసైన్ అవుతుందిగా, ఇదంతా నీకు ఎవరు చేస్తున్నారంటే నువ్వేం చేస్తావు, నాకు సి గ్రూప్స్ అనేటోడు నాకు ఇవన్నీ అసైన్ చేస్తున్నా అంటావు. ఇప్పుడు నేను కంటైనర్ నేను లైనక్స్ అనుకో, లైనక్స్ నేను మాడిఫై అయింది. ఇప్పుడు నేను సి గ్రూప్స్ కాకుండా సిస్టమ్ డిమాండ్ అని పెట్టిన, ఎవరు సంథింగ్ మాడిఫై చేసిండు. ఇప్పుడు నేను కంటెంట్స్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తే ఏమైతే అంటే డాకర్కి సంబంధించిన కన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది కదా, ఆ కన్ఫిగరేషన్ ఫైల్ సి గ్రూప్స్ ఉంది, నాదేమో లైనక్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ సమ్ అదర్ పర్సన్ డాకర్ కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తే ఫస్ట్ కన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేసుకుంటుంది సి గ్రూప్స్ ఉందా లేదా, ఎందుకంటే దానికి ర్యామ్ CPU అని అసైన్ చేయాలి కదా. అసైన్ ఎవరు చేస్తారు, ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది నీకు లైనక్స్ హోస్ట్ మిషన్తో మ్యాచ్ అయితేనే క్రియేట్ అవుతుంది. మ్యాచ్ అయిపోయింది అనుకో, ఎట్లా ర్యామ్ CPU అని ఎట్లా అసైన్ అవుతుంది? టెక్నిక్గా అర్థమవుతుందా నీకు? అవును. ఇప్పుడు ఆ రెండు అంటే ఈ రెండు ఒక క్లయింట్ అయి ఉండాలి, ఈ రెండింటికి ఇచ్చేవాడు సి గ్రూప్. అది సి గ్రూప్స్ అనేది సేమ్ ఉండాలి. అంటే జనరల్ చేంజ్ అవ్వదు, చెప్తున్నా నీకు సి గ్రూప్స్ అనేది సేమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే సి గ్రూప్స్ వాడు ఎవరికి కావాల్సిన రిక్వైర్మెంట్లు వాడు ఇస్తాడు. అంటే జస్ట్ లైక్ ఒక షాప్ లో షాప్ కీపర్ లాగా ఎవరికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న కాన్ఫిగరేషన్ వాడు ఇస్తాడు. అంటే సో ఐడి అన్నట్టు డాకర్ కంటైనర్స్ అన్నిటికీ అందరికి ఐడి ఎవరు, ఐడి ఏంటంటే సి గ్రూప్స్. ఇప్పుడు నువ్వు కంటైనర్ వచ్చి నీకు ర్యామ్ CPU అసైన్ చేయాలంటే నీకు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి, ఆ సి గ్రూప్స్ అనే ఐడి ఉండాలి. అంటే సి గ్రూప్స్ ఇగో ఇది నా ఐడి కార్డు, ఇగో నీది నా సేమ్, నువ్వు నాకు అసైన్ చేయి, ఓకే నువ్వు నాకు సేమ్ ఫ్యామిలీ కాబట్టి అసైన్ చేస్తా.
వేరేటోడు వచ్చి సి గ్రూప్స్ కాకుండా సిస్టమ్ డీమన్ అనేది ఐడి కార్డ్ పట్టుకుని వచ్చి ఇగో నేను సిస్టమ్ డీమోని నాకు ర్యామ్ అసైన్ సిపియూ ర్యామ్ సిపియూ అసైన్ అంటే చాలా దబ్బే అంటది సి గ్రూప్స్. ఓకే, సేమ్ కస్టమర్, నువ్వు సేమ్ వాడిది కస్టమర్ ఇస్తాను లేకపోతే నేను ఇప్పుడు సిస్టమ్ డీమోన్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి సి గ్రూప్స్ కి ఇంకోటి సిస్టమ్ డియో నాకు తెలియదు, గుర్తులేదు. సిస్టమ్ ఎండియో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు లైనక్స్ లో సిస్టమ్ ఎండి మీద రన్ అవుతుంది, డాకర్ కూడా అదే రన్ అయితే దానికి అదే ఉండాలి, మ్యాచింగ్ సేమ్ క్లయింట్ అయి ఉండాలి, లేకపోతే వర్క్ అవ్వదు అన్నట్టు. అంటే నాకు అర్థమైంది కాన్సెప్ట్. ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ ఉంటే శ్రీకాంత్ అనే వాడికే మళ్ళీ అంటే అంటే నేను మీ స్టూడెంట్, మళ్ళీ సృజన్ ఉన్నాడు. సృజన్ నాది, మా ఇద్దరికి కామన్ నువ్వు కాబట్టి, అంటే నేను లైనక్స్ అయితే నాకు నువ్వు కామన్, సృజన్ కి కూడా నువ్వు కామన్ కాబట్టి నేనేమన్నా ఇవ్వచ్చు సృజన్ కి. అంటే ఎందుకంటే ఇద్దరికి ఐడి సేమ్ కదా, సి గ్రూప్ అనేది. అయితే అర్థమైంది. కానీ ఇప్పుడు లైనక్స్ సి గ్రూప్ ఉంటది కదా, అది విండోస్ లో వేరే వాటికి కూడా అన్నిటికీ సి గ్రూప్ అనేది ఉంటాయా, ఫైల్ ఉంటుందా? విండోస్ లో నాకు తెలియదు అది ఎవరు అసైన్ చేస్తారు. యాక్చువల్లీ సి గ్రూప్స్ లలో నెట్వర్క్ ఐసోలేషన్ అనేది లేదు. కానీ శ్రీకాంత్, మనము డాకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఓఎస్ లో వాడుతున్నాం. ఇప్పుడు నువ్వు లైనక్స్ డాకర్స్ అని చెప్తున్నావు కదా, కానీ మనం వేరే ఓఎస్ లో వాడుతున్నాము అంటే ఎట్లా? డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకోను. డాకర్ డెస్క్టాప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ లైనక్స్ లో వచ్చింది డాకర్ అనేది, ఫస్ట్ లైనక్స్ లో వచ్చింది, దాని తర్వాత విండోస్ లో రీసెంట్ గా వచ్చింది. డాకర్ అనేది నీకు విండోస్ 10 తర్వాత సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో డాకర్స్, కానీ ఇప్పుడు మళ్ళీ విండోస్ ఓఎస్ కి సి గ్రూప్ ఉండదు, కానీ డాకర్స్ కి అది నీకు అది విండోస్ లో తెలియదు, విండోస్ లో డైరెక్ట్ మ్యాచ్ అయితే నాకు తెలిసి. విండోస్ లో ఏది ఉంటే అది డైరెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ ఆల్రెడీ ఉంది వాటికి. సో లైనక్స్ లో అయితే సి గ్రూప్ అట్లా ఉంటేనే అది ఇస్తుంది. మనం ఏం చేయని అవసరం లేదు, మనం ఇన్స్టాల్ చేసుకుంటే బ్యాక్ ఎండ్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. కానీ బట్ నీకు ఏం చెప్తున్నా డాకర్ అనేది దేని మీద వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే నువ్వు చెప్పొచ్చు అన్నట్టు. సి గ్రూప్స్ వాల్యూమ్స్. సో ఇప్పుడు వాల్యూమ్స్కి వద్దాం. సో వాల్యూమ్స్ అంటే ఇప్పుడు సి గ్రూప్స్ ఓకే, ఇప్పుడు నాకు ఇంత ర్యామ్ ఉండాలి, ఇంత సిపియూ ఉండాలి, ఇంత ఉండాలని చెప్తున్నా. ఓకే చెప్తున్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అంతే, ఇంత డిఫాల్ట్గా అసైన్ చేస్తున్నా. ఇప్పుడు వాల్యూమ్స్ ఉంది, ఇప్పుడు నాకు కంటెంట్ లోపలనే ఒక డేటా స్టోర్ చేయాలి. ఇప్పుడు సరే ఈ కంటెంట్ క్రియేట్ అయింది, కంటెంట్ క్రియేట్ అయితే దానికంటూ ఒక డేటా ఉండాలి కదా, ఇప్పుడు ఒక స్పేస్ ఉండాలి కదా. అవును, ఆ స్పేస్ ఉండాలంటే దానికి కావాల్సింది ఏంటి, వాల్యూమ్స్ కావాలి. స్టోరేజ్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ మెమరీయా? అదే స్టోరేజ్. మెమరీ అంటే ర్యామ్ కింద పోతుంది. సరే మెమరీ కింద వాట్ యూజ్ జస్ట్ మెమరీ. సో మనకు ఒక స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ అంటే అయిపోయిందా, అయిపోయింది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు ర్యామ్స్, ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే నాకు ఏం కావాలి, స్పేస్ కావాలి, స్థలం కావాలి, ప్లాట్ కావాలి. దాని తర్వాత ప్లాట్ అయితే అయిపోతుందా, నాకు సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. సో అవన్నీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అన్నట్టు ఇవన్నీ. దాని తర్వాత పనులు కావాలి. సో అది ఇక్కడ. సో వాల్యూమ్స్, ఎస్టిమేషన్స్ కాదు చెప్తున్నా నేను, ఏమేమి కావాలి. ఇప్పుడు ఒకటి కట్టాలంటే మనకు రిక్వైర్మెంట్ ఏంది, ఇప్పుడు సీక్వెన్స్ ఇంత అసైన్ చేస్తుంది, అసైన్ చేస్తే అయిపోతుందా. ఇప్పుడు నేను స్టోరేజ్ చేసుకుంటే నేను గాల్లో స్టోర్ చేసుకుంటున్నా. వాల్యూమ్స్ అన్నట్టు. వాల్యూమ్స్ అంటే స్టోరేజ్ డివైస్, మీకు స్టోరేజ్ క్రియేట్ అవుతుంది వాల్యూమ్స్. అయిపోయిందా? ఇప్పుడు వాల్యూమ్స్ కూడా సి గ్రూప్స్ ఏమో ఎలా కట్టాలి, ఎంతమంది కావాలి, అది ఇవి అని చెప్పాలి. అది ఎక్కడ కట్టాలి, ఆ ప్లాట్ అదంతా వాల్యూమ్స్ ఇస్తుంది, ఎక్కడ స్టోర్ చేసుకోవాలనేది వాల్యూమ్స్. ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు విండోస్ లో ఉన్న ఇప్పుడు విండోస్ ది ఫైల్ సిస్టమ్ ఏంటి, ఎన్టీఎఫ్ఎస్ అని విన్నావా పేరు? ఎన్టీఎఫ్ఎస్ విండోస్ ఫైల్ సిస్టమ్. ఎన్టీఎఫ్ఎస్ అబ్బా, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఇగో నువ్వు ఈ డిస్క్ ఇది చూస్తే ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ అని ఉంది, ఇక్కడ సి డ్రైవ్ ఎన్టీఎఫ్ఎస్, డి డ్రైవ్ ఎన్టీఎఫ్ఎస్. దాన్ని మనం పార్టిషన్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా, ఎన్టీఎఫ్ఎస్ అని ఉంటది. అదే పార్టిషన్స్, డ్రైవ్ పార్టిషన్. ఇది విండోస్ కి. లైనక్స్ కి ext3 ext4 అన్నట్లు ఉంటది లైనక్స్ కి. ఓకే, లైనక్స్ ఫైల్ సిస్టమ్ లైనక్స్ అనొచ్చు. డైరెక్టరీ స్ట్రక్చర్. లైనక్స్ లో నీకు దాదాపు 80+ ఉన్నాయి. వచ్చింది.
చూడు ఇక్కడ కనిపిస్తుందా, EXT4, TMPFS, ఇంకా EXT4, EXT3 చాలా ఉంటాయి, LVM చాలా ఉంటాయి ఫైల్ సిస్టమ్స్. సో జనరల్గా మనం లైనక్స్లలో EXT4 యూజ్ చేస్తాం, లేటెస్ట్ వాడేది ఫైల్ సిస్టమ్. అంటే ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఆ ఓఎస్కు సపోర్ట్ అవ్వాలంటే ఆ ఫైల్ సిస్టమ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నెట్వర్క్ తీసి విండోస్ ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చి లైనక్స్ పెడితే సపోర్ట్ అవ్వదు. ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ ఉందబ్బా, హార్డ్ డిస్క్ దాని ఫార్మేట్ NTFSలో ఉంది, NTFSలో ఉంది. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ కేబుల్ తీసుకొచ్చి లైనక్స్కు పెడితే సపోర్ట్ చేస్తా, అవ్వదు. ఇక సేమ్ సి గ్రూప్ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్ అనుకో, ఇప్పుడు సరే ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలంటే నువ్వు ఈ ఆథరైజ్ పర్సనే కాదా అవునా తెలుసుకోవాలంటే నువ్వు ఏంటి ఐడి కార్డు చూపిస్తావు, ఐడి ఉంటుంది, ఓకే ఐడి వీనికి ఉంది. ఇక సేమ్ అదే ఇప్పుడు లైనక్స్లలో ఏమైనా డేటా ఇప్పుడు వేరే హార్డ్ డిస్క్ నుంచి లైనక్స్ కనెక్ట్ చేసి డేటా షేర్ చేసుకుని ట్రై చేస్తే అదే ఆ హార్డ్ డిస్క్ ఉంటుంది చూడు, హార్డ్ డిస్క్ కూడా సేమ్ ఫ్యామిలీ అయి ఉండాలి. అదే NTFS విండోస్ ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చి నువ్వు లైనక్స్ పెడితే సపోర్ట్ అవ్వదు, ఎందుకంటే దీని ప్రోగ్రామింగ్ వేరు ఉంటుంది, దాని ప్రోగ్రామింగ్ వేరు ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సేమ్ అదన్నట్టు ఫైల్ సిస్టమ్ ఏంటంటే అది. సో ఇక్కడ అంటే ఇప్పుడు నాకు స్టోరేజ్ ఉంటే అయిపోతుందా? ఇప్పుడు నాకు విండోస్ NTFS అని ఒకటి ఉంది, మ్యాక్ది ఒక హార్డ్ డిస్క్ ఉంది, నాకు వేరే ఇంకా సోలారిస్ ఒక ఫైల్ సిస్టమ్ ఉంది. సో అవన్నీ తీసుకొచ్చి నేను పెడతా అంటే కుదరదు, ఎందుకంటే దానికి రిక్వైర్డ్ ఫైల్ సిస్టమ్ కావాలి, సపోర్టెడ్ ఫైల్ సిస్టమ్ కావాలి. అర్థమవుతుందా? నాకు స్టోరేజ్ 1 TB ఉంటేంది, 1 ZB ఉంటేంది. నాకు సపోర్టెడ్ ఫైల్ సిస్టమ్ లేకపోతే నేనేం చేసుకోవాలి అంత స్టోరేజ్? ఏం చేయలేము. సో దానికి సపోర్టెడ్ ఫైల్ సిస్టమ్ కావాలి. ఓకే, సో అది ఫైల్ సిస్టమ్ అన్నట్టు. ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, సో ఏ ఓఎస్కు ఆ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. మీకు లైనక్స్ అయితే EXT3 ఏమో తెలియదు మన ఆ టైప్, అది ఇక్కడ అందులో ఏ ఫైల్ సిస్టమ్ ఉంటే దాని తగ్గట్టు కన్వర్ట్ అయిపోతుంది ఆ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇంకా వేరే అయితే దాని మ్యాక్లో అయితే మ్యాక్ సంబంధించిన అది ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో అయితే నాకు తెలిసి ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి లైనక్స్ బాగా కంపాటబుల్ అంటే డాకర్స్ బాగా లైనక్స్ తోనే కంపాటబుల్. అవును, మోస్ట్లీ. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా అన్ని బ్యాక్గ్రౌండ్ లోనే అన్ని అయిపోతున్నాయి. అంటే నీకు మ్యాక్ లో కూడా అట్లనే ఉంటది, మ్యాక్ లో కూడా నీకు అంటే ఇప్పుడు ఏదైనా ఏఓఎస్ తగ్గట్టు దాని ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. కానీ మ్యాక్ లో అయితే సి గ్రూప్ అవన్నీ కూడా అదే ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుందా? ఎందులో అయినా ఆటోమేటిక్ గా సెట్ చేసి పెట్టుకుంటది. ఓకే, అన్నిటితో అందుకే కదా సి గ్రూప్స్ ఉన్నది, డిఫాల్ట్ గా ఏమేమి ఉండాలనేది సెట్ చేసే సి గ్రూప్స్, కంట్రోల్ గ్రూప్స్. సో ఇక అయిపోయింది. నాకు ఫంక్షనాలిటీ కావాలంటే సి గ్రూప్స్ నుంచి వస్తుంది, స్టోరేజ్ కావాలంటే వాల్యూమ్స్ నుంచి వస్తుంది, సో ఆ స్టోరేజ్కి సపోర్ట్ కావాలంటే ఫైల్ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇంకా నాకు దీనికి మించి ఏం కావాలి? నీకు మొత్తం ఫంక్షనాలిటీ అనేది సి గ్రూప్స్ నుంచి వస్తుంది. అంటే ఏమేమి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా దానికి సి గ్రూప్స్ అనేది మీడియేటర్ అన్నట్టు. ఇప్పుడు నేను కంటిన్యూ లాగిన్ అయ్యి నేను ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ అది ఎక్కడికి వస్తే సి గ్రూప్స్కి వచ్చేసి మన లైనక్స్ సంబంధించిన ఫంక్షనాలిటీ ఉంటుంది, అక్కడి నుంచి పుల్ చేసుకుంటా అన్నట్టు దాని కోడింగ్. అంటే దానికి ఏమేమో బ్యాక్ ఎండ్ నడిపించారంటే ఈ లైనక్స్, ఆ లైనక్స్కి ఎవరి ద్వారా వెళ్తుందంటే సి గ్రూప్స్ ద్వారా. అర్థమవుతుందా? సో ఇది బేసిక్ డాకర్కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఇవి, జనరల్ వీటి మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు కంటైనర్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ కంటైనర్స్ కాన్సెప్ట్ వస్తే, కంటైనర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మనకు విఎమ్స్ వాడుకోవచ్చు కదా, విఎమ్స్కి దీనికి కంపేర్ చేయలేము. అదేంటంటే విఎమ్స్ అయితే నీకు సపరేట్ ఓఎస్ క్రియేట్ చేయాలి విఎమ్స్కి అయితే. విఎమ్స్కి డాకర్ కంటైనర్స్కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు అక్కడ విఎమ్స్లో నీకు సపరేట్ సర్వర్స్ క్రియేట్ చేయాలి, సపరేట్. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ నీకు అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఒక అప్లికేషన్ కావాలనుకో, ఇప్పుడు నాకు ఒక కోడింగ్ ఉంది, దాన్ని టెస్ట్ చేయాలంటే ఒక సర్వర్ కావాలి. ఇప్పుడు సర్వర్ కావాలంటే నేను అన్ని ఒక రియల్ టైంలో అన్ని సర్వీసెస్ ఒకటే సర్వర్లో క్రియేట్ చేయరు, వాళ్ళు డిఫరెంట్ సర్వర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అప్లికేషన్ సర్వర్కి ఒక సపరేట్ సర్వర్ క్రియేట్ చేస్తారు, ఇంకో డేటాబేస్కి ఒక సపరేట్ సర్వర్ క్రియేట్ చేస్తారు,
ఇంకా వేరే సమ్ ఇప్పుడు వెబ్ సర్వీసెస్కు సపరేట్ సర్వర్ క్రియేట్ చేస్తారు. అన్నీ ఒకటే దాంట్లో నెట్టారు అందులోకి. ఎందుకంటే సపోజ్ రేపు ఏమైనా ఇష్యూ వస్తే సర్వర్ మొత్తం రీబూట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రీబూట్ చేస్తే అన్ని డౌన్ అవుతాయి. ఇప్పుడు వెబ్ సర్వీసెస్ డౌన్ అయిపోతాయి, డేటాబేస్ డౌన్ అయిపోతుంది, అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. వాళ్ళు ర్యామ్ సిపియూ అది ర్యామ్ సిపియూ అంటే ఇప్పుడు ఆ అప్లికేషన్కి ఓన్లీ 1 GB 2 GB అవసరం అయినా కూడా మినిమం 4 GB అనేది అసైన్ చేస్తారు. మినిమం 4 GB ఇంత సిపియూ అనేది యూజ్ అయితేనే ఉంటుంది. వేస్ట్ అయిపోతుంది. అందులో దానికి యూజ్ చేసుకునే 1 GB కావచ్చు. ఇప్పుడు ఒక టామ్ క్యాట్ అనుకో, టామ్ క్యాట్ ఒక సర్వర్ క్రియేట్ చేసి మనం అందులో ఇన్స్టాల్ చేసినాం. ఇప్పుడు ఆ టామ్ క్యాట్ అనేది ఓన్లీ 1 GB యూజ్ చేసుకుంటుంది, కానీ దాని కెపాసిటీ 4 GB. సిపియూ ఉంది, సిపియూ మంచిగా రన్ అవుతుంది, కానీ దానికి కావాల్సిన ఆ టామ్ క్యాట్ యూజ్ అయ్యేది 10% 20% సిపియూ యూటిలైజేషన్. సో మిగతా 80% సిపియూ యూటిలైజేషన్ వేస్ట్ అవుతుంది. మిగతా 3 GB ర్యామ్ వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అయిపోతుంది కదా అని మిగతా సరే ఇప్పుడు నా డేటాబేస్ కూడా అలానే పెడతా, వెబ్ సర్వీసెస్ కూడా అలానే పెడతా అంటే కుదరదు. అర్థమవుతుందా? సన్నీ ఉన్నావా? ఉన్నా శ్రీకాంత్, వింటున్నా. ఓకే. సో అందుకే వాళ్ళు సపరేట్ వేస్ట్ అయినా పర్లేదు, ఎందుకంటే రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే అదొక్కటే డౌన్ అవుతుంది, మిగతా ఈ రన్నింగ్లో ఉంటాయి కదా. సో అందుకే సపరేట్ మెయింటైన్ చేస్తారంట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాకు సర్వర్ క్రియేట్ చేస్తే ఫ్రీగా రాదు కదా, ఆ సర్వర్కి ఛార్జ్ ఉంటుంది, రిసోర్సెస్కి ఛార్జ్ ఉంటుంది, ర్యామ్ కానీ ఎంత ఇప్పుడు నెట్వర్క్. కొంచెం క్లియర్ లేదు శ్రీకాంత్, ఇది కంటైనర్ అప్లికేషన్స్ వర్చువల్ మెషిన్స్ నాకు కొంచెం ఎందుకో అర్థం కాలేదు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాం ఇది. నేను యాక్చువల్గా డిఫరెన్స్ చెప్తాను అనుకుంటా, డాక్టర్ వర్సెస్. ఇది ఇందాక చూపించినావు కదా, ఇది ఉంది కదా మనకి ఇక్కడ. అరే నేను చూపించలేకపోతున్నా. జూమ్ అవ్వట్లేదు. పర్లేదు కొంచెం నాకు ఒక్కసారి మళ్ళీ చెప్పాము. ఏది నేను ఈ డయాగ్రామ్ చూసి చెప్పట్లేను. విఎమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు మనం సపరేట్ క్రియేట్ చేస్తున్నాం కదా, సపరేట్ విఎమ్స్ క్రియేట్ చేస్తాం. విఎం అనేది హై లెవెల్ అన్నట్టుగా, అంటే నీకు హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. ఒక చిన్న ఒక సర్వీస్కి ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం రియల్ టైంలో. ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ ఉంది అంటే టామ్ క్యాట్ ఉంది అనుకోండి, దానికి సపరేట్ సర్వర్ క్రియేట్ చేస్తారు. డేటాబేస్ ఉంది, ఇప్పుడు అప్లికేషన్ ఉంటే సరిపోతుంది, డేటా అనేది స్టోర్ అవ్వాలి కదా. సో దానికి డేటాబేస్ సర్వర్ కావాలి కదా. సో డేటాబేస్ సర్వర్కి సపరేట్ సర్వర్ క్రియేట్ చేసి దానికి ర్యామ్ సిపియూ అసైన్ చేస్తారు. మళ్ళీ వెబ్ సర్వీసెస్ సంబంధించిన ఉంటే మళ్ళీ ఒక సపరేట్ సర్వర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ సర్వర్స్ ఫ్రీగా రావు కదా, ఆ ర్యామ్ విఎమ్స్కి ఛార్జ్ పడుతుంది. మళ్ళీ చాలా కాస్ట్లీ. ఓఎస్కి లైసెన్స్ కావాలి, ఫ్రీగా కాదుగా. ఓఎస్కి లైసెన్స్ కట్టాలి, దానికో టైం దాని బొక్క. మళ్ళీ ర్యామ్ సిపియూ యూజ్ చేసుకుంటాం కదా, ర్యామ్ సిపియూ దీనికో ఛార్జ్ పడుతుంది, ఎంత యూజ్ చేసుకుంటే అంత ఛార్జ్ పడుతుంది. మళ్ళీ ఇంకోటి, సరే ఇంత చేసిన తర్వాత అప్లికేషన్ సరిగ్గా రన్ అవుతుందా లేదా అని గ్యారెంటీ లేదు. సారీ, ఇంత కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటుంటే లేదు, గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఇప్పుడు 4 GB ర్యామ్ అసైన్ చేసాం అనుకో, కానీ దాంట్లో ఉన్న సర్వర్ ఓన్లీ 1 GB యూజ్ చేసుకుంటుంది, మిగతా 3 GB వేస్ట్. సిపియూ ఉంది, సిపియూ 10% 20% యూజ్ చేసుకుంటుంది, మిగతా 80% యూజ్లెస్ కదా, ఎందుకు పనికి రాకపోతుంది. ఇప్పుడు సరే నాకు నేను డబ్బులు తగ్గిద్దాము, ఎందుకంటే ఒకటే సర్వర్ కట్టాల్సి వస్తుంది కదా, సో అన్నీ నేను ఒకటే దాంట్లో పెడతా అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నా అప్లికేషన్ ఇప్పుడు టామ్ క్యాట్లో ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో, దాన్ని ట్రబుల్ షూట్ చేసిన తర్వాత దాని చేంజెస్ అప్లై అవ్వాలంటే రీబూట్ చేయాల్సి వస్తుంది, డౌన్ టైం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఒకటి ఉంటే సరే దానికి ఒక్కదానికి డౌన్ టైం తీసుకుంటే ఓకే పర్లేదు, కానీ అందులో డేటాబేస్ కూడా అలానే ఉంది, వెబ్ సర్వీసెస్ కూడా అలానే ఉంది అనుకో, ఇప్పుడు మొత్తం అన్నిటికీ డౌన్ టైం తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మూడింటికి ఒకటేసారి డౌన్ టైం తీసుకోవాలంటే అంత ఈజీ కాదు జనరల్గా, చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు అన్ని డౌన్ అయిపోతాయి, మళ్ళీ పెద్ద తలనొప్పి, మళ్ళీ ఒరాకిల్ స్టోరీ లాగా అవుతుంది. మళ్ళీ సరిగ్గా అప్ అవుతుందో తెలియదు, ఫంక్షన్స్ అనేది కరెక్ట్ కాల్ అవుతుందో తెలియదు. సో అందుకే వాళ్ళు సపరేట్ సరే డబ్బులు పోతే పోనీ నాకు మన పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కదా అని సపరేట్ క్రియేట్ చేస్తారు. సరే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ అంటే ఓకే ప్రొడక్షన్లో కొద్దిగా క్రిటికల్ కాబట్టి మనకు సర్వీసెస్ ఇట్లా కావాలి కాబట్టి మనం సపరేట్ మెయింటైన్ చేస్తాం. కానీ డెవలపర్ కూడా టెస్టింగ్ పర్పస్ కూడా వీళ్ళని సర్వర్ క్రియేట్ చేయడం అవసరం లేదు కదా, జస్ట్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు వారు సర్వీస్ అనేది. సో టెస్టింగ్ పర్పస్ కూడా వెళ్ళి సపరేట్ డ్రైవ్స్ ఒక వేరే అప్లికేషన్కి ఒక సర్వరు, డేటాబేస్కి ఒక సర్వరు, అది వెబ్ సర్వీస్కి ఒక సర్వరు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ అవసరం లేదు కదా.
మళ్ళీ రేపు ఏమైనా ట్రబుల్ షూట్ వచ్చింది అనుకో, మొత్తం మళ్ళీ సెటప్ చేయాలి. మళ్ళీ ఒకటి ఒక నాకు టెస్ట్ చేయడానికి ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే నాకు 2-3 డేస్ పడుతుంది. పర్మిషన్ తెచ్చుకోవడం, అవి సర్వర్స్ ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, మళ్ళీ ప్యాకేజెస్ కూడా మన సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, ఆ అప్డేట్స్ కూడా మనం మళ్ళీ డబ్బులు ప్యాచెస్కి లైసెన్స్ అనేది మనం డబ్బులు పే చేస్తూ ఉండాలి. సో మనకు ఒక సర్వర్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవును. మళ్ళీ నాకు నాకు ఇప్పుడు ఇంకో సర్వర్ కావాలంటే నాకు వెంటనే అవ్వదు, మళ్ళీ దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అదే డాక్టర్స్ ఉన్నా అనుకో, ఇప్పుడు నాకు అపాచీ కావాలనుకో, అది మళ్ళీ నేను ఆ అపాచీ సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. అపాచీ అనేది ఫ్రీగా దొరకదు, అంటే ఇప్పుడు కొన్ని ఒరాకిల్ ఉంది, ఒరాకిల్ ఫ్రీగా దొరకదు కదా, మళ్ళీ దానికి ఒరాకిల్కు లైసెన్స్ బొక్క. సో ఇవన్నీ ఇంత క్లమ్జీగా ఉంటుంది. మళ్ళీ పోనీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఫ్యూచర్ ప్రాబ్లం రాదంటే వస్తుంది, మేబీ రావచ్చు కదా, కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు, అప్లికేషన్ సరిగ్గా డిప్లాయ్ చేసినా కూడా మళ్ళీ కొత్త అవునా. సన్నీ, నేను నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు? నేను ఫ్రీనే ఉంటా శ్రీకాంత్, ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ నాకు పింగ్ చేయి, నేను అవునా, ఒక్క నిమిషం. 1 o'clock ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు ఇక్కడ 11 అవుతుంది, 11, 12, 1 ఇంకా 2 hours టైం ఉంది. అవునా, సరే నేను ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తలే, మళ్ళీ కనెక్ట్ అవుతాం. నాకు పని ఉంటే పర్లేదు, ఎందుకంటే నేను ఓకే నేను చెప్తా నేను పర్లేదు నాకు, ఎందుకంటే వచ్చిన పని పడ్డది, నేను చెప్తా, నేను మళ్ళీ చేస్తలేవు. ఉంటానా, బాయ్.